నమస్కారం గంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో విషాదం. ఆటోను ఢీకొన్న ప్రైవేటు బస్సు 7 మృతి. నేపాల్ జల ప్రళయంలో 160కి చేరిన మృతులు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు. చైనాలో చిక్కుకున్న 156 మంది తెలుగు యాత్రికులు. మెరుపు వరదతో తిరిగి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు. స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ సిద్ధం చేస్తున్న ఎస్ఈసీ. వచ్చే నెల 3న ఓటరు తుది జాబితా ప్రకటన. సీనియర్ నటుడు నిర్మాత నారాయణరావు కన్నుమూత. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహా ప్రముఖుల సంతాపం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు రక్తసిక్తమైంది. అడ్డరోడ్డు సెంటర్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 7 మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఆటో ప్రకాశం జిల్లా కొండమంచులూరు నుంచి వేలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలోని 7 చనిపోగా గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మృతులంతా ప్రకాశం జిల్లా వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను బొంతబాబు, మನೆమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మగా గుర్తించారు. ప్రమాద స్థలిని పోలీసులు పరిశీలించారు. దుర్ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. ఆటో డ్రైవర్దే తప్పిదమని, మద్యం మత్తులో ఉండటం కూడా ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను డీఎస్పీ హనుమంతరావు పరామర్శించారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. టౌన్లో కళామందిర్ సెంటర్కి వచ్చే రూట్లో జంక్షన్లో ఆటోలో సుమారు 10 మంది పెద్దలు 4 పిల్లలు కలిసి వస్తా ఉన్నారు. వీళ్ళు రాత్రి బర్త్డే ఫంక్షన్ అంటే పొంగలూరు మండలం కొండమందులూరులో వీళ్ళ బంధువులు. వీళ్ళ సొంతూరు వచ్చేసి ఇక్కడ వేలూరు చెల్లూరుపేట ఊర్ల మండలం. ఇక్కడి నుంచి వీళ్ళకి సంబంధించిన ఆటో తీసుకొని ఆ ఆటోలో వెళ్ళి బర్త్డే ఫంక్షన్ చూసుకొని నైట్ 11:30 గంటల బయలుదేరి సుమారు 12:30 ప్రాంతంలో ఈ జంక్షన్కి వచ్చారు. ఈ జంక్షన్ దగ్గర ఆటో అతను సడన్ గా తిప్పడం జరిగింది. అదే టైంలో గుంటూరు నుంచి వెళ్ళేటువంటి వరుణ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు సుమారు 42 మంది ప్యాసింజర్లతో ఫుల్ బస్సు బయలుదేరి వస్తూ ఉంది. విజయవాడ నుంచి విజయవాడ టు చెన్నై వెళ్ళే బస్సు అది. బస్సు డ్రైవరు కొంచెం వేగం తక్కువగానే ఉన్నాడు అక్కడ. అయినప్పటికి కూడా అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇతను సడన్గా తిరగడం, అతను కొంచెం స్పీడ్ 60లో ఉండటం, అది బండికి హిట్ అయింది. హిట్ అయ్యి జస్ట్ అట్లా టర్న్ కూడా అవ్వలేదు. కానీ ఆ ఒత్తిడి జరిగిందంతా. లోపల ఒత్తిడి వలన దాదాపు ఒక 4 చనిపోయారు. చిన్న చిన్న ఇంజరీస్ వలన ఒక 3 చనిపోయారు. ఒక పాప, ఒక 4 ఈ ఆర్కే హాస్పిటల్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు పర్లేదు, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. అలాగే 5 బాడీస్ వచ్చేసి గుంటూరు చెల్లూరుపేట జీహెచ్లో ఉన్నారు. ఆ 5 బాడీస్ ఉన్నాయి. అక్కడ ఒక 2 బాడీస్ గుంటూరు వెళ్ళిన తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ చనిపోయారని తెలుస్తుంది. మొత్తం 7 బాడీలు ఉన్నాయి. మిగతా వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇది ఇద్దరు నిర్లక్ష్యం కనబడతా ఉంది. బస్సు డ్రైవరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ జంక్షన్ మెయిన్ జంక్షన్ కాబట్టి కొంచెం స్లోగా వచ్చి ఉంటే యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు. ప్లస్ అబ్జర్వేషన్ చేసి ఆటో అతను తిరుగుతాడేమో అన్న కాన్షియస్ అతనికి లేకుండా పోయింది. ఈ ఆటో అతను చాలా నిర్లక్ష్యంగా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకొక 30 మీటర్స్ ముందుకెళ్ళి తిరగాలి రైట్ సైడ్కి. ఆ టర్న్ ముందే తీసుకున్నాడు సడన్గా, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నాడు. దానివల్ల యాక్సిడెంట్ అయింది. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తూ ఉంటాం.
చిలకలూరిపేట ప్రమాదంపై హోంమంత్రి బంగళపూడి అనిత, మంత్రులు నారా లోకేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్నాడు అదనపు ఎస్పీతో హోంమంత్రి అనిత మాట్లాడారు. ప్రమాద తీవ్రత, మృతులు, క్షతగాత్రుల వివరాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి మండిపల్లి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో 7 మృతి చెందడంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. నేపాల్లో విరుచుకుపడిన మెరుపు వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 162కు చేరింది. 750 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు ఉండగా వారి కోసం బంధువులు ఆందోళన చెందుతున్నారు. భీకర వరద ప్రాంతంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆపద వేళ ఆపన్నహస్తం అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని భోటే కోషి నది నుంచి ఒక్కసారిగా పోటెత్తిన వరద నేపాల్లో అనేక ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. టిబెట్ సరిహద్దులోని నేపాల్ జిల్లాలైన రసువా, థాడింగ్లపై తొలుత వరద విరుచుకుపడింది. తరువాత నువాకోట్, చితావన్, గూర్ఖా, తనాహు, తూర్పు నవాల్ పారసీ జిల్లాల్ని ముంచెత్తింది. వరద వస్తున్న శబ్దం విని చాలా మంది ప్రజలు పరుగులు పెట్టినా క్షణాల్లోనే వారిని వరద బురద కమ్మేసింది. వరద దెబ్బకు నేపాల్లో అనేక భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. 384 మెగావాట్లను ఉత్పత్తి చేసే 8 జల విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. నిర్మాణంలో ఉన్న మరో 4 దెబ్బతిన్నాయి. దీంతో నేపాల్లో అంధకారం నెలకొంది. అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా ప్రకారం బుధవారం ఉదయం టిబెట్లోని గోసాయిన్ కుండ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో టిబెట్ నేపాల్ సరిహద్దులోని పర్వత సమూహం నుంచి భారీ కొండచర్య విరిగిపడింది. ఈ కారణంగా లిండే నది ఉప్పొంగి వరద పోటెత్తింది. అది భోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఫలితంగా మెరుపు వరదలు వచ్చాయి. వర్షాల కారణంగా ఈ వరద రాలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో వందలాది మంది గల్లంతయ్యారు. వారిలో భారత పౌరులు కూడా ఉన్నారు. కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లొస్తున్న 77 మంది ఈషా ఫౌండేషన్ కు చెందిన వారు గల్లంతైన వారిలో ఉన్నారు. యాత్ర నుంచి తిరుగు పయనమై ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా ఈ విపత్తు జరిగింది. ఈ విషాదం పట్ల ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 450 మందికి పైగా యాత్రకు వెళ్లి తిరిగొచ్చారని, ఒక బ్యాచ్లోని వారే చిక్కుకుపోయారని ఆయన వివరించారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందిన వారున్నారు. నేపాల్కు 57 మంది వెళ్లగా వారిలో 37 మంది ఆచూకీ దొరకాల్సి ఉందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కోల్కతాకు చెందిన 32 మంది పర్యాటకులు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లి గల్లంతైనట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. బంధువులు, కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళం, సిక్కిం, ఒడిశా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ సైతం తమ రాష్ట్రాల పౌరుల సహాయార్థం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి. వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న రసువాలో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని, వారిలో 341 మంది విదేశీయులని నేపాల్ పర్యాటక బోర్డు వెల్లడించింది. గల్లంతైన విదేశీయుల్లో అమెరికా, బ్రిటన్, మలేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వారున్నారని తెలిపింది. వరదల నేపథ్యంలో నేపాల్ పొరుగునే ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గండక్ నది ఉప్పొంగనుందన్న అంచనాలతో బీహార్లోని వాల్మీకి నగర్ వద్ద ఉన్న బ్యారేజీ 36 గేట్లను అధికారులు ముందుగానే ఎత్తివేశారు. యూపీలోని మహారాజ్గంజ్, ఖుషీనగర్ జిల్లాల్లో గండక్ నదీ తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. నేపాల్తో ఉన్న 1751 కిలోమీటర్ల సరిహద్దు వెంట సశస్త్ర సీమ బల్కు చెందిన 18 బృందాల్ని రంగంలోకి దించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని గఘరా, మహాకాళీ నదుల వెంట ఆయా బృందాలు పర్యవేక్షణ చేపట్టాయి. సహాయక చర్యల కోసం 12 హెలికాప్టర్లు, 5 డ్రోన్లను నేపాల్లో సైన్యం వినియోగిస్తోంది. దెబ్బతిన్న ప్రాంతాల నుంచి 100 మందికి పైగా సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 30 మందికి పైగా కాఠ్మాండూలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేపాల్ విపత్తుపై ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడిన ప్రధాని మోదీ మృతులకు సంతాపం తెలిపారు. ఆపద కాలంలో భారత్ తోడుగా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే నేపాల్కు ఆపన్నహస్తం అందించింది. వాయుసేన విమానంలో 10 టన్నుల సహాయక సామాగ్రిని నేపాల్కు భారత్ పంపింది. అందులో ఔషధాలు, నిత్యావసర సరుకులు ఉన్నాయి. నేడు మరో 2 విమానాల్లో సహాయక
సహాయక చర్యల కోసం అవసరమైన సామాగ్రిని పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వాయుసేన వెల్లడించింది. కష్టకాలంలో అండగా నిలిచిన మోదీకి అందిస్తున్న సాయానికి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా కృతజ్ఞతలు చెప్పారు. హిమాలయ దేశం నేపాల్ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. వందల మంది గల్లంతు కాగా అపార ఆస్తి నష్టం సంభవించింది. హిమానీ నదాలు కరిగి నదులు ఉగ్రరూపం దాల్చడం వల్లే పెను విపత్తు సంభవించింది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తోడు నదుల సహజ ప్రవాహాలను అడ్డుకునే రీతిలో నిర్మిస్తున్న జల విద్యుత్ ప్లాంట్లు, రోడ్లు జల విధ్వంసానికి కారణమవుతున్నాయి. హిమాలయ సహజ పర్యావరణ సమతుల్యతను ఎలా దెబ్బతీస్తున్నాయనే అంశాలపై ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ ప్రసన్న కుమార్తో మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యేక ముఖాముఖి. నేపాల్లో సంభవించినటువంటి ఆకస్మిక వరదల వల్ల దేశంలో ఉత్తర భాగం కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఆకస్మిక వరదలకు సంబంధించి ప్రధాన కారణాలు ఏంటో మనతో పాటు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు యాక్చువల్గా నేపాల్లో అట్లా ఆకస్మిక వరదలు రావడానికి కారణం ఏంటి? దాంట్లో వాతావరణ మార్పులు ఏమైనా కారణంగా ఉన్నాయా? వాతావరణ మార్పులు ఏ ప్రకృతి విపత్తుకైనా కొంత మేరకు ఇప్పుడు కారణాలు అవుతున్నాయి. ఎస్పెషలీ ఎండలు తోటి ముడిపడ్డవైనా, వానలతోటి ముడిపడ్డవైనా, మంచుతోటి ముడిపడ్డవైనా, ఇవి మూడు కూడా వాతావరణ మార్పులు కొంతవరకు వాటిని ప్రభావితం చూపిస్తున్నాయి. నేపాల్ ఎట్లా అంటే కొండల్లో ఉండే ప్రదేశం. నేపాల్ కంటే పైన టిబెట్ ఉంటుంది. టిబెట్ లో పడ్డ వర్షం నీళ్లు నేపాల్లోకి వచ్చి నేపాల్లో పడ్డ వర్షం నీళ్లు మనకి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ గుండా బీహార్ అలా ప్రవహిస్తూ వెస్ట్ బెంగాల్ ద్వారా సముద్రంలో కలిసిపోతుంది. మన దేశంలో గంగా నదిగా మనం చెప్పుకుంటాం. నీళ్లు ఘనీభవిస్తే మనకి మంచు అవుతుంది. ఇప్పుడు నేపాల్లో జరిగిన దానికి కారణం ఏం చెప్తున్నారు? 3 కారణాలు చెప్తున్నారు. ఎర్త్ క్వేక్, బురద నదితో పాటు అక్కడ అవలాంచ్, మంచు కొండ, కరిగిన మంచు కొండ. నీళ్లు మంచుగా మారినప్పుడు ఒక కొండగా మారి ఒక చోట ఆగి ఉంటాయి. నీళ్లు కరిగినప్పుడు ఒక చిన్న తటాకంగా ఏర్పడతాయి. పైన ఉండే అవలాంచి మంచు కొండ అది కరిగితే అక్కడ తటాకంగా అవుతుంది. తటాకం దాటి కిందికి వస్తే ఆ పై తటాకం నుంచి కింది తటాకంలోకి 2 తటాకాలకు సంబంధించిన నీళ్లు చేరుతాయి. అప్పుడు తటాకం ఆ ఉధృతిని తీసుకోలేక ఆ కట్టలాగా ఉన్న దాని మీద ప్రభావం ఉంటుంది, ప్రెషర్ ఏర్పడుతుంది. సో ఉధృతి పెరుగుతున్న కొద్దీ ఈ కట్ట తెగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక దేశంలో జరుగుతుంటే ఇవి ఆ దేశంలో ఉండే విపత్తు నివారణ శాఖ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. చర్యలు ఏం తీసుకోవాలి, వెంటనే చుట్టుపక్కల వాళ్ళకి ప్రమాద హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. ఆ తటాకాలకి చుట్టుపక్కల ఉండే గ్రామాల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంటారు. అలాగే ఆ జిల్లా యంత్రాంగం అందరినీ అప్రమత్తం చేస్తారు. జిల్లా యంత్రాంగం సహాయ చర్యల కోసం లేకపోతే ముందు జాగ్రత్త చర్యల కోసం, రెండింటి కోసం కూడా అప్రమత్తం అవుతుంది. దానికి అనుగుణంగా వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు సరిపోకపోతే పక్క జిల్లా నుంచో పక్క రాష్ట్రం నుంచో కూడా అడుగుతారు. గా కరుగుతున్న నేపథ్యంలో ఈ GLYFs ఉన్నాయి కదా సార్, ఇప్పుడు వాటి ముప్పు నేపాల్కి ఎంత ఉందని అనుకోవచ్చు సార్? నేపాల్ కైనా మనకి ఉత్తర భారతంలో హిమాలయ రాష్ట్రాలన్నిటికి కూడా వరద ప్రమాదం ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. సముద్రం వెంబడి ఉన్న ప్రదేశాల్లో సముద్రం నుంచి వచ్చే సైక్లోన్స్ నుంచి వచ్చే ఫ్లడ్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మనకి మెయిన్ గా పెరెన్నియల్ గా ఎప్పటికీ పారే నదులన్నీ కూడా హిమాలయాల్లోంచి పారే నదులే. హిమాలయాలు అన్నిటికంటే యంగెస్ట్ మౌంటైన్స్ అంటారు, దృఢంగా లేని మౌంటైన్స్. ఎప్పటికప్పుడు కొండ చర్యలు విరిగిపడడం అనేది మనం సహజంగా వింటూ ఉంటాం. దానికి తోడు అక్కడ అర్త్ క్వేక్ ప్రోన్ ఏరియా. అర్త్ క్వేక్ అయిందంటే, ఒక భూకంపం వచ్చింది అంటే కొండ విరిగిపడ్డం, ఆ కొండల మధ్యలో సరస్సులు ఉంటే ఆ సరస్సు తెగిపడ్డం. మామూలుగానే మంచు కరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే హిమాలయాల మట్టి లూజ్ గా ఉంటుంది కాబట్టి ఆ లూజ్ మట్టి చేరినప్పుడు అది బురద నదిగా మారుతుంది. ఆ బురద పారినట్టుగానే మనం ఇప్పుడు హిమాలయాల్లో నేపాల్లో జరిగిన వరదని మనం చూస్తే తెలుస్తుంది. చైనా నుంచి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వార్నింగ్ వస్తే నేపాల్ వాళ్ళు రెడీ అయ్యేవాళ్ళు. నేపాల్ వాళ్ళు వార్నింగ్ ఇస్తే ఇండియా వాళ్ళు రెడీ అయ్యేవాళ్ళు. లేకపోతే అది మూవ్మెంట్ అట్లానే ఉంటుంది కాబట్టి పైనుంచి కిందికి నీళ్లు. సార్లు ఏమవుతుందంటే మనం అనుకున్న స్పీడ్ కంటే ఇంకా ఎక్కువ ఉధృతంగా వర్షం పడితే, ఉధృతంగా మంచు కరిగితే, లేకపోతే ఒక నది కూడా కట్ అయిపోయి దాంట్లోంచి కూడా నీళ్లు చేరడం, ఇట్లా చేరినప్పుడు ప్రమాదం కాస్త విపత్తుగా మారుతుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ప్రస్తుతం మన దేశంలో కానీ నేపాల్లో కానీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపడా ఉన్నాయా? అంటే వచ్చే విపత్తును ఎదుర్కొనే విధంగా ఉన్నాయా? ఇంకేమైనా అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఇప్పుడు విపత్తులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. సమాచార వ్యవస్థ అంటే ఈ వాతావరణ మార్పుల కాంటెక్స్ట్ లో ఏమవుతుందంటే, ఇంతకుముందు అనుకున్నట్టుగా కాకుండా ఇంకా స్థాయి పెరుగుతోంది, విపత్తు ఇంటెన్సిటీ పెరుగుతోంది. మనకి ఇంతకుముందు ఉన్న ప్రమాద సూచన వ్యవస్థ
సరిపోవట్లేదు. అది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇదివరకు ఉన్న వ్యవస్థకి ఇప్పుడున్న వ్యవస్థకి చాలా తేడా ఉంది. ఇప్పుడు చాలా వాతావరణ పరిస్థితుల గురించి 2-3 రోజుల ముందే తెలుస్తున్నాయి మనకి. ఇంకా అర్లీ వార్నింగ్, ఇంకా మంచి షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ నేషన్స్, 2 దేశాల మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు 3 దేశాలు దీంట్లో, టిబెట్ ని పాలిస్తున్న చైనా వాళ్ళు, టిబెట్ నుంచి నేపాల్ నుంచి భారతదేశం, 3 మధ్యలో షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, సమాచారం అందించుకోవాలి ఒకళ్ళకొళ్ళు. అట్లాగే సహచర్యలు కూడా ఒకళ్ళకొళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. భారతదేశంలో దాని ఇంపాక్ట్ మన వాళ్ళు టూరిస్టులుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళ మీద ఇంపాక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్లు కానీ, మరే ఇతర నిర్మాణాలు కానీ, సో దానికి ఇవే కారణం అని అనుకోవచ్చా సార్ మనం? అంటే ఏమవుతుందంటే, ఒక హైడ్రో ప్రాజెక్ట్ కడితే నీళ్ళని ఆపుతాం, ఒక రోడ్డు కడితే నీళ్ళని ఆపుతాం, లేదా నీళ్ళని డైవర్ట్ చేస్తాం. నీళ్ళని డైవర్ట్ చేసినా, నీళ్ళని ఆపినా కూడా నీళ్ళకి ఇది వరకు ఉండే సామర్థ్యం కంటే సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక రిజర్వాయర్ పెట్టడం వల్ల ఆ రిజర్వాయర్ లో నీళ్లు బరువు నేల మీద పెరిగి కిందికి ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కిందికి వచ్చే అవకాశంలో భూమి కింద ఉండే పొరల మధ్యలో ఉండే స్పేస్ మీద ప్రెషర్ పెట్టి ఆ పొరలు విరిగిపోవడము, ఆ పొరలు తగ్గడము, మధ్యలో ఉండే స్పేస్ తగ్గడము జరిగి నీళ్లు అక్కడ దాని ఇంపాక్ట్ తోటి ఆ డ్యామ్ బాగా బ్రేక్ అవ్వడం కానీ, లేకపోతే ఆ రోడ్డు బ్రేక్ అవ్వడం కానీ జరుగుతుంది. అంటే రోడ్డు కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తారు? ఇటు నుంచి అటు రవాణా వ్యవస్థ కోసం చేస్తారు. ఈ రవాణా వ్యవస్థ చేసినప్పుడు కట్టడం మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కట్టడం వల్ల కూడా నీటి ప్రవాహం మీద ఇంపాక్ట్ కనబడుతుంది, వరద మీద ఇంపాక్ట్ అవుతుంది, వరద నుంచి కట్టడం మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. భవిష్యత్తులో భారత్లో కానీ, నేపాల్లో కానీ ఇటువంటి ఆకస్మిక వరదల నుంచి తట్టుకోవాలంటే ఏం చెప్తారు సార్ భారత ప్రభుత్వానికి కానీ, నేపాల్? అంటే ఫస్ట్ తక్షణం చేయాల్సింది ఎప్పుడైనా సహాయక చర్యలు. ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు వరద రాకముందు చేయగలిగింది ఏంటంటే, నీటి ప్రవాహానికి ఉండే ఉధృతిని బట్టి దాని ప్రెషర్, దాని పవర్ తెలుసు. కాబట్టి ఏం చేస్తారంటే దానికి దారి కల్పిస్తారు, నీటికి బయటికి ముందే వెళ్ళిపోవడానికి. అప్పుడు ఈ ప్రెషర్ తగ్గుతుంది. ఆ దారి కల్పించే అవకాశం లేదు, ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే మనకి ఈ వరద ఉధృతి కనిపిస్తుంది. వీలైనంత వరకు ఈ దారులను మనం క్రియేట్ చేస్తూ ఎక్కడ కూడా నీటి ఇంపాక్ట్, ఎక్కువ ఇంపాక్ట్ ఉండకుండా చూసుకోవాలి. మొదటిది ఇన్ఫర్మేషన్ షేరింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి. ఆ అప్రమత్తత కలిగించడానికి మనం ప్రజల్లో కూడా అవగాహన కలిగించడం, చైతన్యం కలిగించడం ఇంకొక పని మనం చేయాల్సిన అవసరం ఉంది. సహాయక చర్యలు చేయడానికి ఇట్లాంటి ప్రాంతాల్లో రెడీనెస్ ఆఫ్ ది సిస్టమ్ ఇంకా ఎక్కువ పెరగాల్సిన అవసరం. భూకంపం నుంచి వచ్చిన వరదతోటో, ఒక అవలాంచి నుంచి వచ్చిన వరదతోటో, ఒక హిమని నదాలు పొంగితే వచ్చిన వరదతోటో జరిగే నష్టం కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద కట్టడాలు, బిల్డింగ్స్ కట్టడం ఒకటేంది, నీటి ప్రవాహానికి ఆనుకుని జనాభా కూడా పెరుగుతోంది. ఎప్పుడైనా సరే వరద రాగానే అమ్మ వరద వస్తుంది, నెక్స్ట్ వరద వస్తుంది, వరద గురించి డిస్కషన్ చేస్తారు. మళ్ళీ తర్వాత 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ వరద గురించి ఆలోచించరు. ఎందుకంటే 100 ఏళ్లలో ఇట్లాంటి వరద రాలేదు కాబట్టి ఇంకో 100 ఏళ్ల వరకు నాకు వరద రాదు అనుకునే భావన ఉంటుంది. ఇప్పుడు వచ్చిన లాంటి వరద నెక్స్ట్ ఇయరో, ఆ నెక్స్ట్ ఇయరో మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ వాతావరణ మార్పుల కాంటెక్స్ట్ లో. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు విపత్తు సహాయ నిర్వహణలో శిక్షణ పొందాలి. ప్రజలు రెస్పాండ్ అవడంలో కూడా కమ్యూనిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. కమ్యూనిటీని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ప్రభుత్వ వ్యవస్థ వచ్చేలోపు వాళ్ళు ఏం స్పందించాలనేది వాళ్ళు కూడా రెడీ అయి ఉండాలి. సమాజం బాధ్యత ఉంది, అక్కడ ఉండే గ్రామాలు, పట్టణాల ప్రభుత్వ వ్యవస్థ కూడా బాధ్యత ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఇవి మొత్తంగా డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారు చెప్తున్నటువంటి విషయాలు. కెమెరామెన్ ఎన్ రమేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. నేపాల్లో వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నేపాల్లో ఏపీకి చెందిన ఎవరైనా విపత్తులో చిక్కుకున్నారా అనే దానిపై ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం సూచించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ నేపాల్లోని ఏపీ వాసులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నేపాల్ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలు చైనా నేపాల్ సరిహద్దులోని టిబెట్ వద్దే మొదలయ్యాయి. ఆ వరద టిబెట్లోని గైరాంగ్ పోర్టు వద్ద భీకరంగా విరుచుకుపడింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది.
ఈ విపత్తులో 3 మృతి చెందగా 265 మందికి పైగా గల్లంతైనట్లు చైనా అధికారులు తెలిపారు. బండరాలు, బురదతో కూడిన ఆకస్మిక వరదల ధాటికి కొండచర్యలు విరిగిపడడంతో గైరాంగ్ పోర్టుకు వెళ్లే రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించాయి. వాహనాలు సైతం వరదలో కొట్టుకుపోగా పోర్టు పరిసరాల్లో పలు భవనాలు కొండచర్యల శిథిలాల కింద పూడుకుపోయాయి. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు బయటకు వచ్చాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం చైనా ప్రభుత్వం విపత్తు ప్రతిస్పందన దళాలను రంగంలోకి దించింది. అత్యవసర సహాయక చర్యల కోసం $18 మిలియన్ విడుదల చేసింది. పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనుల కోసం మరో $14 మిలియన్ కేటాయించింది. వరద ప్రభావిత ప్రాంతాల బాధితుల కోసం ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. ప్రముఖ నటుడు జీవి నారాయణరావు కన్నుమూశారు. 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన అంతులేని కథా చిత్రంతో నటుడిగా పరిచయమైన ఆయన తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్న నారాయణరావు రజనీకాంత్, చిరంజీవులకు మంచి మిత్రుడే. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి సినిమాల్లో నటించారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లి నీకు శుభం నాకు సినిమాలను నిర్మించారు. నారాయణరావు మృతిపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ మా సంతాపం తెలిపింది. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఏఆర్ కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. చదువుకునే రోజుల్లో మహమ్మద్ బిన్ తుగ్లక్, ప్రతాపరుద్రీయం, మంచుతెర నాటకాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస కనకాల నారాయణరావుకు రంగస్థల మిత్రులు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ నారాయణరావు నటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగించేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. మరికొన్నిటికి కోర్టు కేసులు కొలిక్కి వచ్చాక ఏర్పాట్లు ప్రారంభిస్తారు. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ మొదలవగా వచ్చే నెల 3న తుది జాబితాలు ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అదనంగా 1,50,000 బ్యాలెట్ బాక్సుల కోసం సరిహద్దు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా లేఖలు రాశారు. రాష్ట్రంలో 13,295 పంచాయతీలు, 61 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. డివిజన్లు, వార్డుల పునర్విభజనపై హైకోర్టులో తాజాగా వేసిన కేసులో వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీల్ని నగర పంచాయతీలుగా ఉన్నతీకరణ, పంచాయతీలు సమీప పుర నగరపాలక సంస్థల్లో విలీనానికి వ్యతిరేకంగా వేసిన కేసులు కొలిక్కొచ్చాక మరో 62 నగరాలు, పట్టణాల్లోనూ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు. 2026 ఫిబ్రవరి 5 వరకు చేసిన చేర్పులు, మార్పులతో కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాలతో పంచాయతీల్లో 1,35,000 వార్డుల ఓటర్ల తుది జాబితాల ప్రచురణ పూర్తయింది. వీటిలో నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను గుర్తించే ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 7న ఈ వివరాల్ని కలెక్టర్లు ప్రకటిస్తారు. వీటి ఆధారంగా సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. పంచాయతీల్లో 1,30,000 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ దాదాపుగా కొలిక్కొచ్చింది. వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి ఈ నెల 31న కలెక్టర్ తుది ప్రకటన చేయనున్నారు. పురా నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల వారీగా ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 3న తుది జాబితాలు ప్రకటిస్తారు. రిజర్వేషన్లు ప్రకటించేందుకు అవసరమైన ఎస్సీ, ఎస్టీ, బీసీల వివరాల్ని వాటిలో నుంచి గుర్తించనున్నారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపైన అధికారులు చర్యలు తీసుకుంటారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అదనంగా 1,50,000 బ్యాలెట్ బాక్సుల కోసం తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా లేఖలు రాశారు. రాష్ట్రంలో 50,000కు పైగా బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకే నెలలో స్థానిక సంస్థలకు వరుసగా ఎన్నికలు నిర్వహించాలంటే 2 లక్షల వరకు బాక్సులు అవసరమని అంచనా. పురా నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో మొదట ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెల 2వ వారంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు కలెక్టర్ల ద్వారా గెజిట్ నోటిఫికేషన్లు అందించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 2వ దశలో పరిషత్ ఎన్నికలు, 3వ దశలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కాపురం జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారమవుతున్న వేళ ఊరూరా సంబరాలు మిన్నంటున్నాయి. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో మార్కాపురంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో పాటు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ యార్డు వద్ద నుంచి వీధుల గుండా అల్లూరి పోలేరమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తమ ప్రాంతవాసుల కోరిక నెరవేర్చిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని ఎమ్మెల్యే నారాయణరెడ్డి పేర్కొన్నారు. చెన్నకేశవ స్వామి, పోలేరమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి జాతికి అంకితం చేసిపోయి ఈ అమాయక ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నాం. వెలుగొండ పూర్తి చేస్తామన్నాం, వెలుగొండ పూర్తి చేసి ఈరోజు నీళ్లు పోతా ఉన్నాం. మీరు అక్కస్ తట్టుకోలేక కొందరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే ఎందుకు వదలాలా, వచ్చే సంవత్సరం ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, వదులుకోవచ్చు కదా. తాగటానికి నీళ్లకయ్యా వదులుతా ఉంది. ముందు తాగటానికి నీళ్లు లేక ఈ ఎన్నినో ప్రభావం వల్ల వర్షాలు పడకపోతే తీవ్రమైనటువంటి దుర్భిక్షం వస్తుందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో త్రాగటానికైనా మంచినీళ్ళు లేకపోతే ఈ ప్రాంతం కటకటలాడుతుందని చెప్పి విలవలాడిపోతారు ప్రజానీకం అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు 3,000 కోట్ల రూపాయల డబ్బుల్ని శరవేగంగా కేవలం 16 నెలల్లోనే రిలీజ్ చేసి ఈరోజు ఆ ప్రాజెక్టు ద్వారా ఓ పక్క త్రాగునీరు అందించడానికి, మరొక పక్క ఫస్ట్ ఫేజు రైతాంగానికి 1,19,000 ఎకరాలకు సాగునీరు అందించేదానికి ఓపెన్ చేస్తూ ఉంటే 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు లేదా అని మాట్లాడతారు.